హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ ఈజీగా ఎట్లా నేర్చుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ 1 to 20 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ ఎట్లా నేర్చుకోవాలో చూద్దాం. ఒకవేళ అటామిక్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ అయితే ఇంటూ 2 చేయాలి. ఓకే, ఇఫ్ ఈవెన్ అటామిక్ నెంబర్ ఉంటే ఇంటూ 2 చేయాలి. ఓకే, అండ్ ఆడ్ అటామిక్ నెంబర్ ఉంటే ఇంటూ 2 + 1 చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ కొన్ని ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి నాన్న. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి అవి అంటే BENCLAR, ఇది బెన్ క్లియర్ అని గుర్తుపెట్టుకోండి. బెన్ క్లియర్. ఓకే, అంటే ఏంటి అంటే BE అంటే బెరీలియం, N అంటే నైట్రోజన్, Cl అంటే క్లోరిన్, AR అంటే ఆర్గాన్. సో ఈ 4 ఎలిమెంట్స్కి ఈ ట్రిక్ వర్కౌట్ అవ్వదు. ఏంటది? బెన్ క్లియర్. BENCLAR అంటే క్లియర్. మిగిలిన వాటికి అన్నింటికి కూడా ఈ ట్రిక్ వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఈ ఎక్సెప్షనల్ ఎలిమెంట్స్కి స్టార్ మార్క్ పెట్టేద్దాం. సో BE బెరీలియం, N నైట్రోజన్ అండ్ Cl క్లోరిన్ అండ్ AR ఆర్గాన్. సో ఈ 4 ఎక్సెప్షనల్ ఎలిమెంట్స్. మిగిలిన వాటికి అన్నింటికి కూడా మనం ట్రిక్ ప్రకారం అటామిక్ వెయిట్స్ రాసేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ ఈజ్ హైడ్రోజన్. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. ఇది మనం ట్రిక్తో రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా 1 అని రాసేసుకోండి. హీలియం నుంచి ట్రిక్ వర్కౌట్ అవుతుంది. సో హీలియం అటామిక్ నెంబర్ ఈజ్ 2 అంటే ఈవెన్ అటామిక్ నెంబర్. సో ఈవెన్ అటామిక్ నెంబర్ ట్రిక్ ఏంటి? ఈవెన్ అటామిక్ నెంబర్ ఇంటూ 2. ఓకే, ఇంటూ 2 అంటే 4. 4 ఈజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ హీలియం. అండ్ లిథియం ఈజ్ ద ఆడ్ నెంబర్. అవునా? ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ట్రిక్ ఏంటి? ఆడ్ అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1. ఓకే, దిస్ ఈజ్ ఆడ్ అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1. 3 to the 6 + 1 7. 7 ఈజ్ అటామిక్ వెయిట్ ఆఫ్ లిథియం. బెరీలియం మనకు ఎక్సెప్షన్ కాబట్టి దాన్ని వదిలేసేయండి, అది తర్వాత రాస్తాం. బోరాన్ 5, అగైన్ ఆడ్ అటామిక్ నెంబర్. ఆడ్ అటామిక్ నెంబర్ అంటే ఇంటూ 2 + 1. 10 + 1 11. ఓకే, కార్బన్ ఈజ్ అ ఈవెన్ అటామిక్ నెంబర్ అంటే ఓన్లీ ఇంటూ 2 చేయాలి. సో 12. అండ్ నైట్రోజన్ ఈజ్ ద ఆడ్ అటామిక్ నెంబర్, కానీ ఇది ఎక్సెప్షన్. చూసారా, ఇది ఎక్సెప్షన్ కాబట్టి ఇది వదిలేసేసేయండి. నౌ కమింగ్ టు ఆక్సిజన్. ఆక్సిజన్ అటామిక్ నెంబర్ 8 అంటే ఈవెన్ అటామిక్ నెంబర్ అంటే ఇంటూ 2, దట్ ఈస్ 16. అండ్ ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఈజ్ 9, దట్ ఈస్ ఆడ్ అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1 అంటే ఎంత? 9 2 is 18 + 1 19 is the fluorine atomic weight. Now coming to the neon, atomic number is 10 అంటే even atomic number, so into 2, that is 20. అర్థమైందా? Now coming to the sodium, 11 అంటే odd atomic number. Odd atomic number అంటే into 2 + 1. 11 2 is 22 + 1 is 23 is the atomic weight of sodium. Magnesium 12, even atomic number, into 2, so atomic weight is 24. And aluminium atomic number is 13 అంటే odd atomic number, so 13 into 2 + 1. 13 into 2 is 26 + 1 is 27. Okay, now silicon atomic number 14 అంటే even number into 2, that is 28. Now phosphorus atomic number is 15, so this is the odd number అంటే into 2 + 1. 15 into 2 is 30. 30 + 1 31. Atomic weight of phosphorus is 31. Next sulfur. Sulfur 16 అంటే ఈవెన్ అటామిక్ నెంబర్ కదా, ఇంటూ 2, సో 32 is the atomic weight of sulfur. అండ్ క్లోరిన్ ఎక్సెప్షన్ అండ్ ఆర్గాన్ కూడా ఎక్సెప్షన్. కమింగ్ టు పొటాషియం. పొటాషియం 19. 19 is the odd number, so into 2 + 1. 19 2 is 38 + 1 is 39. Okay, 39 is the atomic weight of potassium. And 20 is the even number, so into 2. 40 is the atomic weight of calcium. ఓకే, ఇట్లా మనం ఈవెన్ అండ్ ఆడ్ నెంబర్ చూసుకొని దాన్ని బట్టి ట్రిక్ యూజ్ చేసి అటామిక్ వెయిట్స్ రాస్తాం. ఈవెన్ నెంబర్ అయితే అటామిక్ నెంబర్ ఇంటూ 2, ఆడ్ నెంబర్ అయితే అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1. సో ఈ ట్రిక్ యూజ్ చేసేసి మనం అటామిక్ వెయిట్స్ రాస్తాం. సో ఇప్పుడు మనం ఎక్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సపరేట్గా మీరు గుర్తుపెట్టుకోవాలి. బెరీలియం అటామిక్ వెయిట్ ఎంత ఉంటుంది? సో బెరీలియం అటామిక్ వెయిట్ ఈస్ 9. యాక్చువల్గా ఇది 4 ఈవెన్ నెంబర్ కాబట్టి 8 రావాలి, ఇంటూ 2 చేస్తే 8 రావాలి. బట్ ఇది ఆడ్ నెంబర్ ట్రిక్తో వచ్చింది కాబట్టి ఇది ఎక్సెప్షన్ కేస్ కింద తీసుకుంటున్నాం. బెరీలియం అటామిక్ వెయిట్ ఈస్ 9. అండ్ కమింగ్ టు నైట్రోజన్. నైట్రోజన్ అటామిక్ వెయిట్ ఈస్ 14. ఇది కూడా ఎక్సెప్షన్. ఆడ్ నెంబర్ కాబట్టి ఇంటూ 2 + 1 రావాలి, అంటే 7 2 is 14 + 1 15 రావాలి. బట్ ఇది ఈవెన్ అటామిక్ నెంబర్ ట్రిక్తో వచ్చిందనమాట ఇది. ఓకే, నౌ కమింగ్ టు క్లోరిన్. క్లోరిన్ అటామిక్ వెయిట్ ఈస్ 35.5. ఇది ఒక ఎక్సెప్షన్ నాను. అండ్ దెన్ ఆర్గాన్ అటామిక్ వెయిట్ ఈస్ 40. ఇది కూడా ఎక్సెప్షన్. సో ఈ 4 ఎక్సెప్షన్స్ గుర్తుపెట్టుకొని మిగిలినవన్నీ ట్రిక్తో మీరు చేసేస్తే 1 to 20 ఎలిమెంట్స్ మీకు వచ్చేస్తాయి అనమాట. ఈవెన్ అటామిక్ నెంబర్ ఉంటే ఇంటూ 2 చేయండి, ఆడ్ అటామిక్ నెంబర్ ఉంటే ఆడ్ అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1 చేయండి. ఓకే, నౌ కమింగ్ టు ద
అటామిక్ నెంబర్ 21 to 30 ఎలిమెంట్స్. ఓకే, దీని ట్రిక్స్ చూద్దాం నాన్న. ఫ్రమ్ అటామిక్ నెంబర్ 21 to 30. ఓకే, దీనికి 3 ట్రిక్స్ ఉంటాయి నాన్న. ఓకే, దీనికి 3 ట్రిక్స్ ఉంటాయి. ఫస్ట్ ట్రిక్ చూద్దాం. ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 7, దీన్ని ఇంటూ 2 చేసి +3 చేస్తాం అనమాట. ఏవైనా అటామిక్ నెంబర్ 7తో డివైడ్ అయ్యేటివి ఉంటే దాన్ని ఇంటూ 2 చేసి +3 చేస్తాం. చూడండి, ఇక్కడ 21 ఈజ్ డివైడెడ్ బై 7 కదా, 7 3s are 21. ఓకే, స్కాండియం అండ్ ఈ 28 కూడా 7తో డివైడ్ అవుతుంది కదా, 7 4s are 28. సో ఈ నికిల్, ఈ రెండింటికి కూడా మనం ఈ ట్రిక్ యూజ్ చేస్తాం అనమాట. ఏంటా ట్రిక్? అటామిక్ నెంబర్ డివైడెడ్ బై 7 ఏవైతే ఉన్నాయో వాటిని ఇంటూ 2 చేసి +3 చేస్తాం. సో దీన్ని ఇంటూ 2 చేసి +3 చేస్తాం అనమాట. ఇంటూ 2 +3. ఓకే, ఇది ఎంత వస్తుంది? 21 into 2 ఎంత? 42 +3 45, రైట్. అండ్ ఇక్కడ 28 into 2, 8 2s are 60, 2 2s are 4 56, 56 +3 59. ఓకే, సో ఇక్కడ అటామిక్ నెంబర్స్ డివైడెడ్ బై 7 ఉంటే కనుక లైక్ స్కాండియం అండ్ నికిల్, మనం అప్పుడు ఇంటూ 2 +3 చేస్తాం. ఓకే, నెక్స్ట్ ట్రిక్ ఈస్ ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈవెన్. ఓకే, ఇప్పుడు ఏం చేస్తామంటే ఇంటూ 2 + 4 చేస్తాం. ఓకే, ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఇంటూ 2 + 4 చేస్తాం. అండ్ ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఆడ్ అప్పుడు ఇంటూ 2 + 5 చేస్తాం. అర్థమైందా? ఇప్పుడు చూద్దాం. ఇక్కడ టిటానియం అటామిక్ నెంబర్ ఈజ్ 22 కదా, సో 22 ఈజ్ ద ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఉంటే ఇంటూ 2 + 4 చేయాలి కదా. సో 22 into 2 ఈజ్ 44 + 4 48. ఓకే, నెక్స్ట్ వెనాడియం 23 ఈజ్ ద ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అంటే ఇంటూ 2 + 5 చేయాలి. ఓకే, 23 into 2 46 + 5 ఎంత? 51. ఓకే, 51. నౌ కమింగ్ టు క్రోమియం. క్రోమియం ఇస్ 24 అంటే ఈవెన్ అటామిక్ నెంబర్ కదా, ఇంటూ 2 + 4. 24 into 2 ఈజ్ 48 + 4 52. మ్యాంగనీస్ అటామిక్ నెంబర్ 25. సో 25 is the odd number. So into 2 + 5. 25 into 2 is 50. 50 + 5 is 55. This is atomic weight of manganese. Now coming to iron. So iron atomic number is 26. 26 is a even number. So into 2 + 4. 26 into 2 is 52. 52 + 4 56. Right? Now coming to cobalt. 27 is the odd number. So into 2 + 5. So 27 into 2 enta? 7 2s are 14, 2 2s are 4, 54 + 5 is 9, 59. Okay, 59 is the atomic weight of cobalt. Now coming to copper, 29 is the odd number. So 29 into 2 + 5. So 29 into 2 enta vastundi? 58 + 5, 63, right? 63 is the atomic weight of copper. Zinc is exception again. Zinc kuda exception nana, ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. దట్ ఈస్ 65 is the అటామిక్ వెయిట్ ఆఫ్ జింక్ అనమాట. ఓకే, ఇది కూడా ఎక్సెప్షన్ కిందనే వస్తుంది. సో ఈ ట్రిక్స్తో మనం 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ గుర్తుపెట్టుకోవచ్చు. సో 1 to 20 ఎలిమెంట్స్ ట్రిక్ ఏంటి? ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈవెన్ ఇంటూ 2 చేయండి. ఇఫ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఆడ్ ఇంటూ 2 + 1 చేయండి. ఇక్కడ చూడండి. అండ్ ఎక్సెప్షన్స్ బెన్ క్లియర్, BENCLAR. బెన్ అంటే బెరీలియం, నైట్రోజన్, క్లోరిన్, ఆర్గాన్. సో ఈ 4 కూడా ఎక్సెప్షనల్ ఎలిమెంట్స్. వాటి అటామిక్ వెయిట్స్ మీరు సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. మిగిలినవన్నీ కూడా ట్రిక్తో మీరు చేసేయచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు అటామిక్ నెంబర్ 21 to 30, ఇందులో 3 ట్రిక్స్ నాన్న. అటామిక్ నెంబర్ 7తో డివైడ్ అయితే కనుక ఇంటూ 2 + 3 చేయాలి. సో ఇందులో స్కాండియం అండ్ నికిల్ అటామిక్ నెంబర్స్ 7తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇంటూ 2 + 3 చేస్తాం. ఓకే, అండ్ అటామిక్ నెంబర్ ఈవెన్ ఉంటే ఇంటూ 2 + 4 చేస్తాం. అటామిక్ నెంబర్ ఆడ్ ఉంటే ఇంటూ 2 + 5 చేస్తాం. ఓకే, ఇది ట్రిక్స్ అనమాట. ఇవి గుర్తుపెట్టుకుంటే మీరు 1 to 30 ఎలిమెంట్స్ అటామిక్ వెయిట్స్ ఈజీగా రాసేస్తారు. బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రిక్స్ మీకు గుర్తుంటే చాలు. ఓకేనా? బాయ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.